గారు కవిత ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఒక పెద్ద సినిమా, హిట్ సినిమా, పెద్ద హీరో సినిమా పేర్లు మళ్ళీ ఈ జనరేషన్ లో పెట్టాలంటేనే చాలా ధైర్యం కావాలి. బట్ అట్లాంటిది ఒక సక్సెస్ఫుల్ పార్టీ, ఒక ఉద్యమం చేసినటువంటి పార్టీ, ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడి పార్టీ పేరును ఆయన దేశ రాజకీయాల దృష్ట్యా పేరు మారిస్తే అదే పేరును జనాల్లోకి టీఆర్ఎస్ గా తీసుకుపోతున్నారంటే అంటే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనుకోవాలా? ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? టీఆర్ఎస్ పేరుకు టీఆర్ఎస్ అయినా కానీ దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన సార్, నేను ఏమంటున్నానంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్ అంతా యాడ్ అయ్యారు. ఆ పార్టీ నిలబడ్డది. తెలంగాణలో ఒక రెండో ఒకటో గెలిచింది. ఆయన ఎత్తుకున్నటువంటి పొయ్యిల కట్టెలే తీసి కిందెత్తేసిండు. ఇలా పార్టీ నడిపేయడం అంతే స్పీచ్ ఇచ్చినంత ఈజీ కాదు. దానికి ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఒక రూట్ మ్యాప్ కావాలి. అసలు ఒక పార్టీ పెట్టడానికి ఒక కాసు ఉండాలి. కవిత ఏ కాసు మీద పార్టీ పెడుతుంది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి రూపం ఉంది. ఒక పార్టీ పెట్టడానికి ఎన్టీ రామారావు గారు పెట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగు వాళ్లకు అనగదొక్కుతున్నారు, తెలుగు వాళ్ళ మాట తీసేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చిన్న చూపు చూస్తుంది అని ఒక కొత్తగా పార్టీలకు వస్తే కాంగ్రెస్ పార్టీని తొక్కు ఓడించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎన్నుకున్నారు. అదే మూలాల మీద జార్ఖండ్ ముక్త మోర్చా పార్టీ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, మన జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ పార్టీ షర్మిల గారు పార్టీ పెట్టారు. నేను ఏమంటున్నంటే అంత ఈజీగా పార్టీ పెట్టి ఒక 10,000 మందిని జమ చేసుకుంటే పార్టీలు నడవవు. ఒక కాసు ఉండాలి. ఒక కాసు లేకుండా పార్టీ నిలబడడానికి ఆస్కారం 100% లేదు, 99% లేదు, 50% లేదు. నిలబడేదని కూడా మనం ఊహించలేము. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుంది, మనిషి ఎప్పుడు చూస్తుంది, పార్టీ సక్సెస్ అవుతుందని లేవు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని అవుతానంత ఈజీగా ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ పెట్టే వాళ్ళంతా ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశంతో వస్తారు. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక వారసత్వంగా వస్తున్నారు. కేసీఆర్ కూతురుగా వస్తోంది కవిత, కానీ కేసీఆర్ నే విభేదిస్తూ వస్తోంది. సో ఇది జనాల్లో ఎట్లా ఉంటుంది? కేసీఆర్ వద్దు అనుకొని బయటకు వెళ్ళినప్పుడు కేసీఆర్ కూతురుగానే ఇవాళ కవిత రాజకీయం ఉంటుందా, లేదంటే కేసీఆర్ వారసత్వంగా ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? శ్రీకాంత్ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో, మీ రాజ్ న్యూస్ తో నేను షేర్ చేసుకుంటే ఏంటంటే, కవిత గారి స్పీచ్ అయిపోయిన తర్వాత 2-3 మాట్లాడిన దాంట్లో మీరు తప్పు రాంగ్ మాట్లాడారు, మీరు రాసుకున్న స్పీచ్ రాలేదు, అక్కడ పోయిన తర్వాత విపరీతమైన టార్గెట్ కేసీఆర్ గారు చేశారు, ఇది ఫెయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది మేడం అంటే, సరే పోనీ ఇప్పటికైతే అయిపోయింది, చూద్దాం, మనం కావాలని టార్గెట్ చేసినాం అది అని చెప్పుకొచ్చారు. నేను ఏమంటున్నానంటే ఇంటర్నల్ గా చర్చించుకునేది, టీవీలో మాట్లాడుకునేది, మైక్ లో మాట్లాడుకునేది చాలా చర్చనీయంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఒక బాణంలో స్పీచ్ ఫ్లో వెళ్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిందంటే చాలా తప్పులు దొరికినాయి. నేను ఏమంటున్నానంటే పార్టీ పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, మీకు ఆ హక్కు ఉంది. కానీ మీరు 2006 నుంచి 2026 వరకు మీరు జాగృతిని నడిపించినటువంటి దాఖలాలు, మీరు సంస్కృతి మీద, బతుకమ్మ మీద మీరు చేసిరు, నేను చేయలేదు అనట్లేదు. కానీ ఒక ఫాదర్ అంటే ఇలా కేసీఆర్ గారు లేనటువంటి మీరు పెట్టిన పార్టీని మీరు కేసీఆర్ గారే మీకు భిక్ష పెట్టారు కదా. ఇలా నేను చూసినటువంటి పేపర్ యాడ్లు, ఇలా ఈనాడులో ఒక పేపర్లో యాడ్ ఇచ్చారు, పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ లో పూలే గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, తర్వాత జయశంకర్ గారి ఫోటో వేశారు, అమరవీరుల ఫోటో వేశారు, కానీ తెలంగాణ తల్లి ఫోటో కూడా వేశారు. కానీ తెలంగాణ తల్లి క్రియేట్ చేసింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఒకప్పుడు ఆంధ్ర మాత ఉండే, ఒకప్పుడు తెలుగు తల్లి ఉండే, ఒకప్పుడు మెడ్రాస్ మాత ఉండే, తమిళ మాత ఉండే. తమిళ మాత కాస్త అంతా తెలుగు తల్లి అయింది. తెలుగు తల్లి కాస్త మేము విడదీసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చి తెలంగాణ తల్లిగా మనం కొలుచుకున్న తర్వాత మీరు మా తెలంగాణ తల్లే మీరు పెట్టుకున్నారంటే మరి కేసీఆర్ని ఎట్లా పెట్టుకోలేదు? అంటే మీరు కేసీఆర్ పెట్టిన బొమ్మనే పెట్టుకున్నారు కదా. కనీసం రేవంత్ రెడ్డి అన్న వేరే బొమ్మ పెట్టుకున్నాడు. మీరైతే కేసీఆర్ గారు కుద్దు దించింది. కేసీఆర్ గారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కవిత గారు వాడుకుంటున్నారు. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే అది తీసేసేయాలి. నేను ఏమంటున్నానంటే నేను విమర్శించడం లేదు. మీరు కేసీఆర్ గారి ఫోటోను, కేసీఆర్ గారిని పక్కన పెట్టినప్పుడు కేసీఆర్ గారు క్రియేట్ చేసిన తెలంగాణ తల్లిని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. తర్వాత మీరు పెట్టినటువంటి మీ మ్యాప్ లో నీలి రంగు, ఎల్లో, దాని టిఆర్ఎస్ అండ్ వైట్, కింద అసోసియేషన్, ఇదంతా కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే మీకు మూలాల గురించి, రూట్ మ్యాప్ గురించి, భౌగోళిక తెలంగాణ మీద, అసలు సామాజిక తెలంగాణ మీద ఇంకా చర్చ నడుస్తుంది మీ పార్టీలో. నేను ఏమంటున్నంటే స్పీడ్ గా వచ్చేసి పార్టీ పెట్టిపోతే రేపటి కన్మరుగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆచి చూచి స్టెప్పులు వేయాల్సినటువంటి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా నేర్చుకోవాలి మనం. మొత్తం కవిత ప్రశ్నల్లో కొన్ని ఇంకా ఆలోచన